నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ అదే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి 10 ఏళ్లు పట్టింది. తొలిసారి అధికారంలోకి వచ్చిన మరో 10 ఏళ్లు తామే ఉండేలా వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు చేరువయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. హైడ్రా కూల్చివేతలతో కొన్ని వర్గాలకు దగ్గరైన ప్రభుత్వం రుణమాఫీ, ఉచిత బస్సు వంటి వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు పెంచుకుంటుంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అవి సరిగ్గా ప్రజల్లోకి వెళ్లడం లేదనే భావన పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు దుమ్మెత్తిపోస్తున్నా వారికి సరిగ్గా కౌంటర్లు ఇచ్చే నేతలు ఎవరు కనిపించడం లేదు. మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ తప్ప మరెవరూ సరిగ్గా స్పందించలేదు. మిగిలిన మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా టాక్ ఉంది. మంత్రుల విషయం పక్కన పెడితే అధికారం రాకముందే బీఆర్ఎస్ మీద తీవ్రమైన విమర్శలు చేసిన సీనియర్లు, అధికార ప్రతినిధులు ఎందుకు సైలెంట్ గా ఉండారనే ప్రశ్న అందరిలోనూ మొదలవుతుంది. సాక్షాత్తు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి బీఆర్ఎస్ కు కౌంటర్లు ఇస్తున్నారు తప్ప మిగిలిన వారు పట్టించుకోవడం లేదు. అయితే ఇందుకు కారణం సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి అంశాలను కొందరు తెరమేకి తీసుకువస్తున్నారు. పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి ఇస్తున్న ప్రాధాన్యత కూడా తమకు ఇవ్వడం లేదని కొందరు సీనియర్లు ఫీల్ అవుతూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేదనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా నోరున్న నేతలెవరూ ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షాలకు కౌంటర్ గా మాట్లాడలేకపోవడంతో బీఆర్ఎస్ రెట్టింపు ఉత్సాహంతో విమర్శల దాడి పెంచిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.